వెల్కమ్ టు ఫెడరల్. నేను మీ కేకే. ఇప్పుడు జిఎస్టి ట్యాక్స్ దీని స్లాబులని మొత్తం 4 స్లాబులని 2గా కుదించి మొత్తం దీపావళి దసరా 2 బోనాంజాలు కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చానని ప్రకటించుకుంది. ఆ తర్వాత సెప్టెంబర్ 22 నుంచి ఈ నెల 22 నుంచి దీన్ని స్లాబ్ రేట్లు మళ్ళీ కొత్త స్లాబ్ రేట్లు ఇంప్లిమెంట్ లోకి వస్తాయి. అయితే దీంట్లో ఈ మొత్తం చేసిన దాంట్లో మొత్తం కూడా 5%, 18% అంటే 5%, 18% మొత్తం స్లాబ్సే ఉండటం వల్ల ఇక్కడ ఫార్మా రంగంలో కానీ లేకపోతే అగ్రికల్చర్ రంగంలో కానీ మిగతా వాటిలో అంటే మిగతా అన్నింటిలో అన్ని రకాలుగా కూడా సామాన్యుడికి మధ్యతరగతికి అనుకూలంగా అంటే రైతులు వీళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది అనేది ప్రభుత్వం చెప్తున్నమాట. దానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం తగ్గుతుందా లేకపోతే వాటిని పూడుస్తా అదంతా ఇంకో విషయం అయినా సరే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అయితే అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అటు విపక్షాలు కూడా మొత్తం దీని మీద గబ్బర్ సింగ్ ట్యాక్స్ అని మేము అన్నాం, దాన్ని ఇప్పటికి కానీ కళ్ళదెచ్చా 4 సంవత్సరాలని కాంగ్రెస్ అధ్యక్షుడు అంటున్నారు. కాబట్టి దీని మీద చర్చించడానికి మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ వినాయక రెడ్డి గారు, అదేవిధంగా రైతు సంఘం నాయకులు కన్నగంటి రవి గారు, తర్వాత ఫార్మాస్యూటికల్ ఎండి, తర్వాత బీజేపీ నాయకులు సుందరయ్య గారు ఉన్నారు. ముందుగా అసలు దీంట్లో వినాయక రెడ్డి గారు చెప్పండి, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని అంటే ఒక పొలిటికల్ దృక్పథంగా చూడాలా, నిజంగానే సామాన్యుల అమెరికా ఎఫెక్ట్ తో సామాన్యుల్ని దృష్టిలో ఉంచుకొని ఇది తీసుకున్నారు అంటారా? ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కానీ వాళ్ళ పొలిటికల్ ఇంట్రెస్ట్ ఫస్ట్ ఉంటుంది, తర్వాతనే ప్రజలకు సంబంధించిన సమస్యలు ముందుకు తెస్తున్నారు. సరే, ఇప్పుడు ఈ ట్యాక్స్ వల్ల మొదటి నుంచి కూడా జిఎస్టీ పార్టీ వ్యతిరేకిస్తున్నాయి, ప్రజా సంఘాలు డెమోక్రటిక్ కూడా ఈ జిఎస్టీని వ్యతిరేకిస్తున్నాయి. ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న ప్రైమ్ మినిస్టర్ కూడా ఇదివరకు కాంగ్రెస్ చేస్తా అన్నప్పుడు గుజరాత్ చీఫ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు కూడా ఆయన ఈ జిఎస్టీని వ్యతిరేకించారు. ఆయన అధికారంలోకి వచ్చినాక జిఎస్టీని అమలు పరచడం జరిగింది. సరే, జిఎస్టీ వచ్చిన తర్వాత వస్తువుల యొక్క ధరలు నేచురల్ గా అప్పుడున్న స్లాబ్స్ ప్రకారం చూసినట్లయితే వస్తువుల యొక్క ధరలు పెరిగినాయి. అయితే ఇప్పుడు వస్తువుల యొక్క ధరలు 4/2 స్లాబ్స్ చెప్తూ ఉన్నప్పుడు ఇప్పుడు ఈ ధరలు ఏవైతే ఉన్నాయో ధరలు తగ్గినాయి అనుకోండి, ధరలు తగ్గినప్పుడు వ్యాపారస్తులు వాళ్ళ యొక్క ఉత్పత్తుల యొక్క ధరలు పెంచినట్లయితే ప్రభుత్వం ఏమన్నా కంట్రోల్ చేయగలుగుతుందా? ఎందుకంటే ఇప్పుడు వ్యాపారస్తులు ఉత్పత్తి సంస్థల మీద ప్రభుత్వానికి ఎటువంటి కంట్రోల్ లేదు. అంటే ఎవరైనా ధరలు పెంచినట్లయితే వాటిని ధరలు పెంచమని మాత్రం అడిగే పరిస్థితి లేదు, వాటిని పెంచిన సందర్భాలు కూడా మనకు కనపడట్లేదు. ఇప్పుడు ఏవైతే ఈ ట్యాక్స్ తగ్గించారో అది వినియోగదారులకు చేరుతుందా లేదా అనేది ప్రధానమైనది. ఒకవేళ వినియోగదారులకు చేరకుండా కేవలం వ్యాపారస్తులకే చేరింది అనుకోండి, రేపు ఎగ్జాంపుల్ చెప్తాను. ఏదైనా ఒక వస్తువులు ఉన్నాయనుకోండి, ఇప్పుడు సిమెంట్ పరిశ్రమ ఉంది, సిమెంట్ పరిశ్రమకి జిఎస్టీని తగ్గించడం అంటున్నారు. తగ్గించినప్పుడు సైమల్టేనియస్ ఏం చేస్తున్నారు వీళ్ళు, బొగ్గు ఉత్పత్తి మీద 5 నుంచి 18% ఎంతో 12% పెంచారు. పెంచినప్పుడు ఏమవుతుంది, అవి సిమెంట్ బొగ్గు ఆధారిత పరిశ్రమలు ఉన్నాయో వాటి అట్లా కూడా ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. ఒకవైపు సిమెంట్ మీద 28% నుంచి 18కి తీసుకొచ్చాడు, సిమెంట్ తీసుకొచ్చారు. కానీ మరి బొగ్గు ఇదివరకు 5% 12% ఆర్ 18% చేశారు. అంటే మీరు బొగ్గు ఆధారిత ఉక్కు పరిశ్రమలో ఉపయోగిస్తారు, బొగ్గుని రసాయన పరిశ్రమలో ఉపయోగిస్తారు, అట్లనే సిమెంట్ పరిశ్రమలో ఉపయోగిస్తారు. అన్ని పరిశ్రమల్లో ఉపయోగించినప్పుడు మళ్ళీ ఈవెన్ బొగ్గును చేసే దాంట్లో కూడా పెరుగుతాయి, ధరలు పెరుగుతాయి బొగ్గును ఉపయోగించినప్పుడు. అటువంటిప్పుడు ఏమవుతుంది, మీరు కరెంటు మీద ఆధారపడ్డ పరిశ్రమల్లో కూడా ఉత్పత్తి ధర పెరుగుతుంది. ఉత్పత్తి ధర పెరిగినప్పుడు ఏమవుతుంది, మీరు తగ్గించిన జిఎస్టీ ఏదైతే వినియోగదారులు లాభదాయకం తీసుకుంటున్నారో ఇంకోవైపు ధరలు పెరిగే ప్రమాదం కూడా ఉంటుంది. అదొకటి. రెండవది ఏంటంటే, ఇప్పుడు ఈ ఎమర్జెన్సీ మెడిసిన్స్ మీద ధరలు తీసుకొచ్చిందని చెప్తున్నారు. యాక్చువల్గా ఈ దేశం లోపల జనరిక్ మెడిసిన్స్ కి జనరల్ గా ఆర్డినరీ మెడిసిన్స్ కి ఉండే తేడా, ఇప్పుడు కొన్ని జనరిక్ మెడిసిన్ షాప్ లో కొన్ని జనరల్ షాపులకి జనరిక్ షాప్ ధరలో చాలా తేడా ఉంటుంది. అటువంటిప్పుడు మీరు జనరిక్ షాపుల్ని ఎందుకు ఓపెన్ చేయట్లేదు ప్రభుత్వం మీద? అవే మందులు అమ్మాలనే ఒక చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరం అయితే ఉంది. ఒకవేళ మీరు ధరలు తగ్గిస్తాం అంటున్నారు కానీ మెడిసిన్స్ మీద ఇప్పుడు ఒక హాస్పిటల్స్ ఉన్నాయి అనుకోండి,
హాస్పిటల్స్ వాళ్ళ ధరలు పెంచుతూ ఉన్నప్పుడు ప్రభుత్వం ఏమైనా వాటిని తగ్గించేందుకు లేదా వాళ్ళ మీద ఏమైనా నిబంధనలు విధించే అవకాశం ఉందా? అటువంటి అవకాశం మనకు కనిపించట్లేదు. అందువల్ల ఏమవుతుందంటే రేపు ఈ తగ్గిన ధరల్ని పెంచినట్లయితే అప్పుడు వినియోగదారులకు వచ్చే లాభం అంటే ఏం లేదు. మీరు ఒక ఎగ్జాంపుల్ గా చూస్తున్నట్లయితే పెట్రోలియం ప్రోడక్ట్స్ గా చూస్తున్నట్లయితే $118 వరకు పోయింది బ్యారెల్. పోయినప్పుడు మన డిస్టర్బెన్స్ ఎక్కడ ఉందండి? డిస్టర్బెన్స్ వస్తుంది. 60-70 రూపాయలకు 80 రూపాయలకు పెట్రోల్ ని ఇప్పుడు మన దగ్గర ధరలు తగ్గినా అది కన్స్యూమర్స్ కి చేరట్లేదు, వినియోగదారులకు చేరట్లేదు. అట్లా పుస్తకాల మీద, పెన్సిల్స్ మీద, వాటి మీద, వీటి మీద తగ్గించింది. దీంట్లో మనం లిస్ట్ చూస్తే ఉంది. కానీ ప్రైవేట్ స్కూల్స్ ఇప్పుడు దేశం మొత్తం మీద పబ్లిక్ స్కూల్స్ కంటే ప్రైవేట్ స్కూల్స్ లో విద్యార్థులు ఎక్కువ చదువుతున్నారు. ఈవెన్ కంపల్సరీ తగ్గించే అమ్మకం ఉంటే ఉపయోగం లేదు. ఇక్కడ ఇప్పుడు అయినప్పుడు ఏమవుతుంది, ప్రైవేట్ స్కూల్స్ లోపల ఫీజులు పెంచినా కానీ లేకపోతే ఫీజు రెగ్యులేషన్ కమిటీ లేదు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పెంచుకుంటున్నారు. అటువంటి ఇప్పుడు ఏమవుతుంది, తగ్గించిన ధరలు అనేది వినియోగదారులకు చేరకపోయినట్లయితే మేము ట్యాక్స్ తగ్గించమంటే కేవలం దేశం లోపల ప్రస్తుత ప్రభుత్వం యొక్క పరపతి తగ్గుతూ ఉన్నప్పుడు దీన్ని ఒక ఆయుధంగా ఉపయోగించుకొని ఇప్పుడు కొంత డిస్కషన్ నడుస్తూ ఉంది. అంతేకాకుండా ఇప్పుడు బీహార్ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి, అంటే కమింగ్ బెంగాల్ వాటి దృష్టిలో పెట్టి కూడా ఉన్నది. అందువల్ల ఏమవుతుందంటే ఈ జిఎస్టి అనేది ఇంతకుముందు కనగండి గారు మాట్లాడుతున్నప్పుడు జిఎస్టి పూర్తిగా తగ్గించినట్లయితే ఏమన్నా కొంత ఉపయోగం ఉంటుందేమో, కానీ సగం తగ్గించడం వల్ల సాగర్లకు ఎంత చేరుతుంది, వ్యాపారస్తులు నిజంగానే వినియోగదారులకి అందిస్తారా, అంతవరకు వ్యాపారస్తులు ధరలు పెరగకుండా ఉంటారా, ఈ హాస్పిటల్స్ లో ధరలు పెరగకుండా ఉంటాయా, స్కూల్లో ధరలు పెరగకుండా ప్రశ్న. అందువల్ల ఇప్పుడు కనిగంటి రవి గారిని అడుగుతాము, అసలు ఇప్పుడు వ్యవసాయ పరంగా ఈ ట్రాక్టర్ల టైర్లు కానీ వ్యవసాయ పరికరాల దీన్ని కానీ ఈ మొత్తం కూడా ఈ రైతు వారీగా ఈ జిఎస్టి ట్యాక్స్ తగ్గింపు ఎంత మటుకు ఉపయోగంగా ఉంటుంది, అది ఇంప్లిమెంటేషన్ కి వస్తుందా? మీరు ఇంతకుముందు మామూలుగా మాట్లాడుకున్నట్లుగా ఇక్కడ రైతుల యొక్క పంట దిగుబడి తరువాత వాటికి ఎంఆర్పి రేట్ల విషయాన్ని చూడకుండా దీంట్లో చేస్తే అవి వ్యాపారస్తులు ఇంప్లిమెంట్ చేస్తారా అనేది కూడా కొద్దిగా డౌటే. దాని మీద చెప్పండి రవి గారు. అందరికి నమస్కారం అండి. రెండు రకాల సమస్యలు వ్యవసాయ రంగంలో ఉన్నాయి. ఒకటి తెలంగాణకు సంబంధించి పర్టికులర్ గా నేను మాట్లాడతాను. ఉదాహరణకి 93% రైతు కుటుంబాలు అప్పుల్లో ఉన్నాయి. అంటే అసలు వాళ్ళ ఆదాయం కంటే వాళ్ళ ఖర్చులు ఎక్కువ ఉన్నాయి, వాళ్ళు అప్పుల్లో ఉన్నారు అనేది NSSO నివేదిక చెప్పింది. 93% కుటుంబాలు. రెండవది 5 ఎకరాల వరకు ఉన్న రైతు కుటుంబం యొక్క సగటు ఆదాయం నెలకి 9,400 రూపాయలు. అంటే 80% రైతు కుటుంబాలు 5 ఎకరాల లోపు సన్న చిన్నకారు రైతులు. ఈ మూడింటిని గనం మనకు పరిగణలో పెట్టుకున్నప్పుడు, ఒకటి అప్పుల్లో ఉండడము, ఆదాయాలు తక్కువ ఉండడము, రెండవది చిన్న సన్నకారు కమతాలు కావడము అనుకున్నప్పుడు, 4వ అంశము వ్యవసాయానికి సంబంధించి వచ్చేసరికి వాళ్ళు ఉత్పత్తిదారులు, వినియోగదారులు కూడా. అంటే వాళ్ళు ఒక ఉత్పత్తిని చేస్తారు, 100 ఉత్పత్తుల్ని వినియోగదారులుగా కొంటారు. కానీ తాము ఉత్పత్తి చేసినటువంటి ఉత్పత్తికి ఎంఆర్పి నిర్ణయించుకోగలిగినటువంటి స్థితి కానీ, ఎంఆర్పికి జిఎస్టిని యాడ్ చేసుకొని అమ్ముకోగలిగినటువంటి స్థితి కానీ వ్యవసాయ కుటుంబాలకు లేదు. అంటే ఇతర పరిశ్రమల్లాగా తాము తయారు చేసినటువంటి ఉత్పత్తికి ముడి సరుకు కావచ్చు, భవనాల రెంట్ కావచ్చు, లేకపోతే అది లేబర్ ఛార్జెస్ కావచ్చు, లేకపోతే అడ్వర్టైజ్మెంట్ ఛార్జెస్ కావచ్చు, అన్ని రకాల మామూలుగా ఎకనామిక్స్ లో చెప్పేటువంటి ఒక పరిశ్రమలో ఒక ఉత్పత్తి వచ్చినప్పుడు దానికి ఏదైతే ఉత్పత్తి ఖర్చుల్ని లెక్కేసి దానికి జిఎస్టిని కూడా కలిపి అది వినియోగదారుల మీదకి ట్రాన్స్ఫర్ చేయగలగడం, రెండోది లాభాన్ని కూడా కలుపుకొని దాన్ని వినియోగదారుల మీద వేయడం అనేటువంటిది పరిశ్రమలు చేస్తాయి. కానీ ఈ మొత్తం ప్రక్రియ వ్యవసాయ రంగంలో సాగదు అసలు. ఒక ప్రాబ్లం ఏముందంటే దీంట్లో మీరు అర్థం చేసుకోవడానికి, వ్యవసాయ ఉత్పత్తుల ఖర్చుల ధరల నిర్ణాయక కమిషన్ ఒకటి ఉంటుంది దేశంలో.
వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతి సంవత్సరం ఉత్పత్తి ఖర్చులు ఎట్లా అవుతున్నాయి అనేటువంటిది లెక్కేస్తారు. లెక్కేసి నివేదికలను విడుదల చేస్తుంటారు. ఒక ప్రాబ్లం ఏంటంటే వ్యవసాయ రంగంలో రైతుల దగ్గరకు వచ్చేసరికి ఈ ఉత్పత్తి ఖర్చులు లెక్కేసేటప్పుడు రైతు ఏదైతే వ్యవసాయం మీద మౌలిక వస్తువుల కోసం పెట్టుబడి పెడతాడో, ఉదాహరణకి ట్రాక్టర్ కొనుక్కుంటాడు, పైప్ లైన్లు వేసుకుంటాడు, ఒక బోర్ తవ్వుకుంటాడు, మోటార్ పెట్టుకుంటాడు, ఆ తర్వాత షెడ్ వేసుకుంటాడు, చాలా ఐరన్ ని కూడా తెచ్చి పొలంలో వాడతాడు. ఇవన్నీ వాడి ఒక 10 లక్షలు ఖర్చు పెట్టి పొలంలో పెట్టుబడి పెడితే దీని మీద ఒకవేళ సాధారణ వడ్డీని కూడా లెక్కేస్తే కూడా ఎంతైతే అవుతుందో అంత కనీసం ఉత్పత్తి ఖర్చుల్లో భాగంగా లెక్క వేయాలనేది మనలాంటి వాళ్ళం ఆశిస్తాం, ఎందుకంటే రైతు పెట్టుబడి పెట్టాడు కనుక. కానీ సిఎస్సిపి వాళ్ళు ఈయన 10 లక్షలు పెట్టినా, ₹1,00,00,000 పెట్టినా ₹1 కూడా దాని విలువను లెక్కేయరు. దాని విలువని ₹1 కూడా లెక్కేయరు. రైతు తన వ్యవసాయం చేయడానికి వీలుగా ఇవన్నీ సమకూర్చుకోవడమే తప్ప దాని విలువ రేపు ధర రూపంలోకి ట్రాన్స్ఫర్ కావడం లేదు, రైతుకు ఆ ధర రావడం లేదు. రెండవది ఏంటంటే పెట్టుబడి తగ్గుతుంది కదా అనే వీటిల్లో, అంటే ఇప్పుడు ఏదైనా ట్రాక్టర్ కొన్నా, విడిభాగాలు కొన్నా, పెస్టిసైడ్స్ కానీ వీటన్నిటినీ కూడా నేనేమంటున్నానంటే రైతు ఇన్పుట్స్ గా కొన్ని కొంటాడు, దాని మీద జిఎస్టి కడుతున్నాడు. అంటే ఉదాహరణకి ట్రాక్టర్లు కావచ్చు, పురుగు మందులు కావచ్చు, ఎరువులు కావచ్చు, లేకపోతే ఇతర వాటి అన్నిటికీ జిఎస్టి కడతాడు. కానీ రైతు తాను పండించిన ఉత్పత్తికి మద్దతు ధర లేనప్పుడు ఈ జిఎస్టి తనకు భారంగా మారుతుంది. దాని మీద అసలు చర్చ లేకుండా వ్యవసాయ ఉపకరణాల మీద, ఇన్పుట్స్ మీద మేము జిఎస్టిని 5%కి తెచ్చాము అనే చర్చ వాళ్ళు మొత్తం జరుగుతున్న నష్టంలో ఒక చిన్న 1% కూడా కాదు అనేది నా అభిప్రాయం. ఎందుకంటే దాని చర్చ అంతా కూడా ఏమైపోతుందంటే వ్యవసాయ రంగానికి ఇన్పుట్స్ మీద జిఎస్టి తగ్గించడము అనేటువంటి దాని వల్ల ఇప్పుడు 2 రకాల సమస్యలు ఉన్నాయి ఇక్కడ. ఒకటి, 1% కూడా ట్రాక్టర్ కొనరు మొత్తం రైతుల సంఖ్యలో, 1% ఆర్ 2% కంటే మించి కొనరు. రెండోది, పురుగు మందులు, ఎరువులు ఎక్కువ మంది వాడతారు, దానికి కూడా కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. కానీ అతి పెద్ద పెట్టుబడులు పెట్టేటువంటి విషయాల మీద ఏటి మీద కూడా జిఎస్టి ఏదైతే తను ఇప్పుడు ఉదాహరణకి ఒక సహకార సంఘం లేదా ఒక ప్రాసెసింగ్ యూనిట్ పెట్టుకోవాలి అని అనుకుంటుంది, ఉదాహరణకి ఒక పప్పుల మిల్లో, నూనె మిల్లో, లేకపోతే రైస్ మిల్లో పెట్టుకోవాలని అనుకుంటే దాని మీద పడే జిఎస్టిని కనుక చూస్తే వాళ్ళు కరెంటు బిల్లు ₹7 కమర్షియల్ కరెంటు కూడా కట్టేదాన్ని లెక్కలోకి తీసుకుంటే, జిఎస్టి ప్లస్ కరెంటు బిల్లు కూడా లెక్కేసుకుంటే వాళ్ళకి వయబులే కావట్లేనటువంటి పరిస్థితి ఇవాళ ఉంది. అంటే జిఎస్టి కావచ్చు, లేదా ఈ వర్కింగ్ క్యాపిటల్ కోసం ఈ ప్రాసెసింగ్ యూనిట్లు పెట్టుకోవడం కోసం బ్యాంకుల నుంచి తీసుకొచ్చేది 11 నుంచి 13% వడ్డీతో వస్తున్నాయి వాళ్ళకి. ఆ ఇంట్రెస్ట్ కావచ్చు, ఈ మూడింటిని క్యాల్కులేట్ చేస్తే వ్యవసాయంలో వాళ్ళకి పడేటువంటిది జిఎస్టి అనేది చాలా నామినల్ అనేది నా అభిప్రాయం. ఎందుకంటే ₹100 ఉత్పత్తి ధర ఉంటే ₹5 జిఎస్టి కదా అని అంటారు. కానీ ₹100 ఉత్పత్తి ధరలో రైతుకు వచ్చే వాటా ₹30 మాత్రమే అయినప్పుడు, రైతుకు చాలా తక్కువ ఆదాయం మాత్రమే వస్తున్నప్పుడు దాని మీద జిఎస్టిని కూడా బాధడం అనేటువంటిది ఏదైతే ఉందో అది చాలా అన్యాయమైనటువంటి విషయంగా మేము మొదటి నుంచి చెప్తూ, ఎట్లయితే వ్యవసాయ ఉత్పత్తుల మీద సంపాదించిన డబ్బుల మీద ఎట్లయితే మీరు ఆదాయ పన్నును రద్దు చేశారో అట్లాగే జిఎస్టిని వ్యవసాయంలో చేసే రైతుల మీద ఏ రూపంలోనూ పడకుండా రద్దు చేయండి అనేది మేము మొదటి నుంచి అడుగుతున్నటువంటి డిమాండ్. అది నేను చెప్పి ఆపుతాను, మళ్ళీ చర్చలో కొన్ని విషయాలు చెప్తాను. ఓకే, ఇప్పుడు ఇంకో కీలకమైన రంగం వైద్య రంగం. ఇక్కడ దాంట్లో ఇప్పుడు ఫార్మాస్యూటికల్ రంగంలో, హాస్పిటల్స్, వీటన్నిటిలో కూడా ఈ సామాన్యుడికి భారం అనేది వైద్యం. దీంట్లో చూసినట్టయితే ఇప్పుడు ఈ హెల్త్ పాలసీలు వీటన్నిటిని కూడా వాటి మీద 0% లేదు జిఎస్టి అనేది చేశాడు. తర్వాత మందులు లేకపోతే మిగతా దీంట్లో ఆరోగ్యంగా వ్యక్తిగత బీమా కానీ, ఆరోగ్య బీమా కానీ, జీవిత బీమా పాలసీల మీద 0% అన్నాడు. కాబట్టి అవి తగ్గే అవకాశం అయితే గ్యారెంటీగా కొంత ఊరట అయితే ఉంటుంది. అది కాకుండా ఇక్కడ మెడికల్ గా ఏం తగ్గుతాయి? సుందరయ్య గారు మీరు చెప్పండి. ఈ మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్ కానీ, డయాబెటిక్ కిట్ కానీ, ఈ గ్లూకోమీటర్, కళ్ళజోడు, వీటన్నిటి కొన్నటిని దాన్ని కూడా 12% నుంచి 5% తీసుకొచ్చారు. దాని ఎఫెక్ట్ ఏ విధంగా ఉంటుంది? నిజంగా అవి తగ్గుతాయా? హాస్పిటల్ ఖర్చులు తగ్గుతాయా? కేకే గారు, ముందుగా ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం.
ఈ నిజంగా ఈరోజు చాలా మంచి శుభదినం అండి. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన ఈ జిఎస్టి రిడక్షన్ డైరెక్ట్లీ డ్రాప్ డౌన్ ఫ్రమ్ 18% to 5%. ఈవెన్ పర్టికులర్ సెగ్మెంట్ మెడికల్ లో కూడా కొన్ని మెడిసిన్స్, కొన్ని కేటగరైజ్డ్ డివైసెస్ 18% ఉన్నాయి, 12% ఉన్నాయి. అక్కడి నుంచి డైరెక్ట్ గా 5% కి తగ్గించడం అనేది చాలా సిగ్నిఫికెంట్ రిలీఫ్ ఫర్ ది పేషెంట్స్. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో ఎలాగో జీరో బిల్లింగ్, అంతా ఫ్రీ వైద్యము. అక్కడికి వెళ్ళే పాపులేషన్ పర్సంటేజ్ అది ఎలాగో ఉంటుంది ఇప్పుడు త్రూఅవుట్ లైఫ్ అది కొనసాగుతుంది. ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన రిలాక్సేషన్ రిలీఫ్ అప్లికేబుల్ టు ప్రైవేట్ హాస్పిటల్స్. ఎవరైతే హార్డ్ అండ్ మనీ సంపాదించి ప్రైవేట్ హాస్పిటల్స్ లో వైద్యం తీసుకునే వాళ్ళకి వైద్యం మరింత భారంగా మారింది ఈ రోజు వరకు, ఈవెన్ సెప్టెంబర్ 22 వరకు కూడా. సో ఈ 22 నుంచి ఇంప్లిమెంటేషన్ చేయబోతున్న ఈ 5% నిజంగా వాళ్ళ మీద ఉన్న గుదిబండలాగా వైద్య ఖర్చుల నుంచి చాలా ఉపశమనం దొరుకుతుందండి. 18%, 12% కూడా చాలా భరించలేదు. ఆల్రెడీ ఒక లైఫ్ స్టైల్ అనేది చాలా బరువైపోయింది ఆఫ్టర్ కోవిడ్. తీసుకుంటే ఎసెన్షియల్ కమోడిటీస్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి కూడా ఎవ్వరు కంట్రోల్ చేయలేనంత భారీ స్థాయికి రేట్లు పెరిగిపోయినాయండి. యూ నేమ్ ఎనీథింగ్, అంటే రోజువారీ ఎసెన్షియల్స్, ఆయిల్, టీ పౌడర్, యూ నేమ్ ఎనీథింగ్, అన్ని కాస్ట్లీ అయిపోయినాయి పోస్ట్ కోవిడ్. సో సెంట్రల్ గవర్నమెంట్, ఐఎమ్ టాకింగ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది పార్టీస్, అది బీజేపీ పార్టీ ఉండొచ్చు, సెంట్రల్ లో కాంగ్రెస్ ఇంకోటి ఉండొచ్చు, బట్ ఇంత కూడా ప్రజానికి మీద కనికరం లేకుండా 18%, 12% అనేవి ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఈ రోజు వరకు చాలా భారమైన జీవితం గడుపుతుంది మిడిల్ క్లాస్ అండ్ బిలో మిడిల్ క్లాస్. బీపీఎల్ బిలో పాపులేషన్ ఇక్కడ ఇప్పుడు 5% తీసుకొచ్చిన తరువాత అది గ్రౌండ్ లెవెల్ కి నిజంగా తగ్గుతుంది అనుకుంటాను. అంటే ఆ రంగానికి చెందిన దీనిలో మీ మీద ఎంత ఎఫెక్ట్ ఉంటుంది? మిగతా అంటే ప్రొడక్ట్ దాంట్లో కూడా తగ్గుతున్నాయా, లేకపోతే దాన్ని గ్రౌండ్ లెవెల్ కి వస్తుందా? ఆ ఇంప్లిమెంట్ బిల్లులు తగ్గే అవకాశం ఉందా? యాజ్ ఏ నాకు ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీ ఉందనుకుందాం. నేను కొనబడే రా మెటీరియల్ దగ్గర నుంచి ఎండ్ యూజర్ కన్సూమర్ ఎవరుంటారో పేషెంట్ అక్కడ వరకు కూడా ఈ రిడక్షన్ అనేది అప్లికేబుల్ ఫ్రమ్ ఆల్ ద లెవెల్స్. మ్యానుఫ్యాక్చరర్స్ ఏం చేస్తామండి, వీ డూ బై రా మెటీరియల్ దగ్గర నుంచి కూడా మాకు రిడక్షన్ తక్కువ వస్తుంది. ఈ రోజు 100 రూపాయలు కొంటున్న కేజీ పారాసెటమాల్ పౌడర్ ఈ రిడక్షన్ వల్ల 100 రూపాయలు ఉన్నది నాకు 90 రూపీస్కో 80 రూపీస్కో ఈ రిడక్షన్ వల్ల తక్కువ వస్తుంది. సో నేను మ్యానుఫ్యాక్చర్ చేసి డీలర్స్ కి తక్కువకి ఇస్తాను. అలా ఎండ్ యూజర్ వరకు కన్జ్యూమర్ వరకు కూడా ఈ రిలీఫ్ అనేది వర్తిస్తుంది. ఈ మెడికల్ రంగంలో పర్టికులర్ గా ఈ డే టు డే ఎసెన్షియల్ ని కాకుండా మెడికల్ రంగంలో కూడా ఇంత పర్సంటేజ్ ఆఫ్ జిఎస్టి వసూలు చేసుకుంటూ రాబట్టే మా మధ్య తరగతి, బిలో మధ్య తరగతి ప్రజానికానికి జీవనం చాలా భారమై కూర్చుంది ఈ రోజు వరకు. ఈ రోజు నుంచి అదే సెప్టెంబర్ 22 నుంచి మాత్రం తప్పనిసరిగా ఎంతో ఉపశమనం ఉందండి. అయితే ఏదైతే ఇప్పుడు లగ్జరీస్ మీద ఐటమ్స్ మీద 40% వేస్తామంటున్నారో అది కూడా తగ్గాలండి. సామాన్యుడు కూడా ఒక గ్రాడ్యువల్లీ వాళ్ళు కూడా ఒక లగ్జరీస్ థింగ్కి వెళ్ళినప్పుడు అది కూడా ఇట్స్ గోయింగ్ టు బి బర్డెన్ ఫర్ దెమ్. అండ్ ఇంకొకటి, లైఫ్ టైమ్ డిసీజ్ లాంటి క్యాన్సర్ అండ్ డయాబెటిక్స్ మీద మరింత తక్కువ జిఎస్టి ఇంప్లిమెంటేషన్ కి ఒక ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ దేశానికి. ఈ గవర్నమెంట్ అయినా ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో సౌలభ్యం లేనప్పుడు ప్రత్యేకమైన చొరవ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుని ఈ పర్టికులర్ సెగ్మెంట్ పేషెంట్స్ కి క్యాన్సర్ కానివ్వండి, గుండె సంబంధిత వ్యాధులు కానివ్వండి, డయాబెటిక్ సంబంధిత వ్యాధులు కానివ్వండి, ఈ దీర్ఘకాలికంగా వాడాల్సిన మెడికల్ ఐటమ్స్ అండ్ మెడిసిన్స్, ఇది సామాన్యుడి మీద డే బై డే ఎంతో ఆర్థిక భారాన్ని కలిగిస్తుంది. సో దీనికి ఉపశమనం కూడా కలిగించాలనేది నా అభిప్రాయం. అండ్ దీనితో పాటు జిఎస్టీతో పాటు పెట్రోల్, డీజిల్ మీద కూడా ఈ జిఎస్టీ ఎంత మేరకు వీళ్ళు చర్యలు తీసుకోబోతున్నారు అనేదే వీటన్నిటికి ఇచ్చిన ఒక సెగ్మెంట్. ఒక పెట్రోల్ 10,000 ఐటమ్స్ ని ప్రభావితం చేస్తుందండి. పెట్రోల్, డీజిల్ మీద జిఎస్టీ నిర్ణయం పెట్రోల్ తో నడిచే వాహనాలు, ఎల్పిజితో నడిచే వాహనాలు, వీటన్నిటి మీద ఇక్కడ
ఆ ట్యాక్స్ తగ్గించాడు ఇది, కానీ 28% నుంచి 18%, 12% దీనికి తీసుకొచ్చాడు. కానీ దీన్ని పెట్రోల్ డీజిల్ మీద రాష్ట్రాలు కూడా దాని మీద ఇంకా ఒప్పుకోవటం లేదు. ఇంతకు ముందే నిర్మలా సీతారామన్ ఒక ప్రపోజల్ చేసినట్టుంది. దాంట్లో ఒప్పుకుంటే, రాష్ట్రాలు ఒప్పుకుంటే మేము దాంట్లోకి తీసుకొస్తాము జిఎస్టీ పరిధిలోకి ఆ డీజిల్ ని, పెట్రోల్ ని అనేది. దీని మీద వినాయక్ రెడ్డి గారు మీరు చెప్పండి. అసలు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే రాష్ట్ర ప్రభుత్వాలు వ్యతిరేకించే సాహసాలు ఏ రాష్ట్రం చేయబోదండి. అంటే ఇప్పుడంటే దీనికి ఒప్పుకున్నారు కాబట్టే ఇది ఇంప్లిమెంట్ అవుతుంది. దీని కూడా ఒక 5 మెంబర్ కమిటీ వేసి ఇది చేశారు కాబట్టి. వినాయక్ రెడ్డి ఇప్పుడు పెట్రోల్ డీజిల్ మీద జిఎస్టీ ఆ ప్రభావము ఎంత మేరకు ఉంటుందో మీ అందరికీ తెలుసు. కొన్ని 10,000 వస్తువుల మీద దాని యొక్క ప్రభావం ఉంటుంది. ఎందుకంటే రవాణా వ్యవస్థ అన్నిటి మీద ఉంటుంది కదండి, ప్రపోర్షనేట్ గా. అందుకే దాన్ని కూడా తీసుకురావాలి అనేది డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. దీన్ని ఇప్పుడు వినాయక్ రెడ్డి గారు మీరు చెప్పండి. ఇప్పుడు రాష్ట్రాలు అంటే మొత్తం కూడా సామాన్యుడికి వీటన్నిటిని కూడా చేరేలాగా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చర్యలు తీసుకుంటాయా? ఎంత మటుకు దీని ఎఫెక్ట్ ఉంటుంది? అది ఇంప్లిమెంట్ అయిన తర్వాత కానీ తెలవదంటారా? ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్లు పెట్రోల్ విషయం కాక మనం తీసుకున్నట్లయితే పెట్రోల్ విషయాన్ని తీసుకురావడానికి ఇటు కేంద్ర ప్రభుత్వానికి కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు అంటే వీళ్ళకి పెట్రోల్ అండ్ డీజిల్ మీద వచ్చే ఆదాయం చాలా ఎక్కువగా ఉంది కాబట్టి దాన్ని కోల్పోవడానికి ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇంట్రెస్ట్ గా లేదు. కేంద్ర ప్రభుత్వం కాక ఖచ్చితంగా చేయాలనుకున్నప్పుడు ఇంతకు ముందు రాష్ట్ర ప్రభుత్వాల యొక్క అభిప్రాయం లేకుండా కూడా కొన్ని చేసిన సంఘటనలు ఉన్నాయి. వాళ్ళకు కూడా ఏంటంటే కేంద్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయం చాలా తగ్గుతుంది కాబట్టి వాళ్ళు కూడా ఎవరికి ఇష్టం లేదు కాబట్టి దాన్ని పెద్ద చర్చనీయాంశం కాకుండా చేస్తున్నారు, ఎజెండాలకు కూడా రాకుండా చేస్తున్నారు. ఇంతకుముందు సార్ అన్నట్టు ఈ పెట్రోల్ అండ్ డీజిల్ వల్ల ఏమవుతుందంటే రవాణా రంగం అనేది అన్ని రంగాల్ని ప్రభావితం చేస్తుంది. ఏ ఒక్క రంగాన్ని ప్రభావితం చేస్తుంది. అందువల్ల దానివల్ల ధరలు అంటే జిఎస్టీ తగ్గించడం వల్ల రేపు ఇన్ కేస్ ఇప్పుడు వరల్డ్ ఎకానమీ కానివ్వండి, వరల్డ్ పొలిటికల్ రేపు ఇంకా వరస్ట్ అయిందంటే పెట్రోల్ ధరలు ఇంకా పెరిగేదానికి అవకాశం ఉంది. పెట్రోల్ ధరలు పెరిగినప్పుడు ఏంటంటే రవాణా పెరిగినప్పుడు అన్ని వస్తువుల యొక్క ధరలు వేరియబుల్ గా పెరుగుతాయి. పెరిగినప్పుడు ఏమైతుందో జిఎస్టీ తగ్గించడం వల్ల వచ్చే లాభం ప్రజలకు అందకుండా పోయే అవకాశం అవకాశం ఉంటుంది. ఇంకొకటి సార్కి చెప్తాను అంటే గుర్తు చేస్తున్నా, ఫార్మసీ రంగంలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు జనరిక్ మెడిసిన్స్ కి జనరల్ మెడిసిన్ కి ఉన్న డిఫరెన్స్ ని మీరు వినియోగదారులకు ఎందుకు మనం ఏ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం ఎందుకు దాన్ని ఒక చట్టం తీసుకొచ్చి వాటిని అమ్మాలనేది ఎందుకు చేయట్లేదు అనేది ఒకటి. రెండవది ఏంటంటే ఇప్పుడు మీరు అన్నట్టు మందుల ధరలు తగ్గినాయి, అది ఎంతవరకు వినాయక్ రెడ్డి గారు అడిగిన క్వశ్చన్ కి నేను యాజ్ ఏ 30 years నుంచి నేను ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీలో ఉన్నాను సార్. జనరిక్ వర్షన్ కి బ్రాండెడ్ వర్షన్ కి ఎఫికసీలో అంటే క్వాలిటీలో ఆ పర్టికులర్ డ్రగ్ లోపలికి వెళ్ళి హ్యూమన్ బాడీలో పెర్ఫార్మ్ చేసే విధానం పర్సంటేజ్ లో more than 50% ఇన్ఫీరియర్ అండి జనరిక్. బ్రాండెడ్ 100% ఎఫికసీతో పనిచేస్తుంది. ఏదైనా యూ నేమ్ ఎనీ మెడిసిన్. ఫర్ ఎగ్జాంపుల్ పారాసెటమాల్ లో వాడతాం, డోలో 650 వాడతాం. ఇదే బ్రాండెడ్ కాకుండా మీరు నా జనరిక్ తీసుకోండి, మీకు 2 రోజుల్లో తగ్గాల్సిన ఫీవర్ జనరిక్ తీసుకుంటే 4 రోజులు పడుతుంది. అదే బ్రాండెడ్ వాడండి, మీకు 2 రోజుల్లో తగ్గాలంటే 2 రోజుల్లోనే తగ్గుతుంది. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ జనరిక్ అండ్ బ్రాండెడ్. బ్రాండెడ్ పీపుల్ ఏంటంటే దే డోంట్ వాంట్ టు లూజ్ దేర్ బిజినెస్, దే ఆర్ గోయింగ్ టు యూజ్ ది క్వాలిటీ మెటీరియల్. చైనా నుంచి 100 kgs బ్యాగ్ 60 రూపీస్ కి 70 రూపీస్ కి నాసి రకం మెటీరియల్ వస్తుంది. దాంతో లాక్స్ ఆఫ్ టాబ్లెట్స్ తయారు చేస్తే లోకల్ కంపెనీ. అదే బ్రాండెడ్ కంపెనీ అనుకోండి, అదే 60 రూపీస్ రా మెటీరియల్ ని 150, 180, 200 రూపీస్ కి కొంటాయి హై క్వాలిటీ రా మెటీరియల్. సో దట్ ఈస్ ద డిఫరెన్స్. ఒక్క నిమిషం సుందరయ్య గారు, నేను ఇప్పటిదాకా విన్నది ఏంటంటే మామూలుగా ఇప్పుడు జనరిక్ అనేది కొన్ని సంవత్సరాల తరువాత అంటే జనరిక్ వచ్చే మెడిసిన్స్ ట్యాక్స్ తగ్గుతుంది కాబట్టి కొన్ని వాళ్ళకున్న పర్మిషన్స్ అది మొత్తం వాళ్ళ దగ్గరే ఉన్న హక్కులు అన్ని పోతాయి కాబట్టి తర్వాత తక్కువకి ఇవ్వగలుగుతారు అనేది ఇప్పటిదాకా నేను విన్నా. ఇప్పుడు మీరు చెప్పేదాని ప్రకారం జనరిక్ మెడిసిన్స్ ని నమ్మాలా వద్దా అనే పరిస్థితే కనిపిస్తుంది.
లైఫ్ సేవింగ్ డిసీజెస్, లైఫ్ క్రిటికల్ డిసీజెస్ లో వాడితే మాత్రం లైఫే ఉండదండి, ఎందుకంటే దాంట్లో క్వాలిటీ ఉండదు. సార్ కృష్ణకుమార్ గారు, ఈ చర్చలో నేను ఒక అభిప్రాయం చెప్పాలనుకుంటున్నాను. నేను సంవత్సరాలుగా జనరిక్ మందులే వాడుతున్నాను, నాకు శుభ్రంగా ఉన్నాయి, పనిచేస్తున్నాయి. అనవసరమైనటువంటి ఇండస్ట్రీ చాలా ప్రచారం చేస్తుంది. జన విజ్ఞాన వేదిక లక్షలాది కరపత్రాలు వేసి సమాజం అంతా పంచింది దాంట్లో ఉన్నటువంటి విషయాల్ని. వీళ్ళు మెడిసిన్ యొక్క రేటు ఎందుకు నిర్ణయిస్తారు, ఎట్లా నిర్ణయిస్తారు అనేటువంటిది పారదర్శకంగా ఏమీ లేదు. రా మెటీరియల్ ఏం వాడుతున్నారు, నిజంగా యాంటీబయాటిక్స్ ఎంత ప్రమాదకరమైన అమ్ముతున్నారు, ఇట్లాంటి వాటి మీద ఆడిటింగ్ లేదు. ఈ అన్నీ ఉండకుండా ఇప్పుడు ఒకేసారి వచ్చి జనరిక్ మందుల మీద విమర్శ కరెక్ట్ కాదు. రెండోది, జిఎస్టి ఒకవేళ తగ్గినంత మాత్రాన ఇప్పుడు ఒక హాస్పిటల్కి వెళ్తే నాకు ₹1,00,000 బిల్ అయితే దాని మీద ఇంతకాలం నేను ఒకవేళ 1,18,000 కట్టాను అనుకుందాం. అసలు ₹1,00,000 బిల్ ఎందుకు అయిందనే దాని మీద ఎవరికైనా ఆడిట్ ఉందండి? ఎవరికైనా పర్యవేక్షణ ఉందా? నీకు ₹30,000 అయ్యే వైద్యానికి ₹1,00,000 ఎందుకు కార్పొరేట్ హాస్పిటల్ వేస్తున్నాయనే దానికి ఏమన్నా ప్రశ్న ఉందా? ఒకవేళ అసలు వైద్యమే చాలా ఖరీదైన వ్యవహారంగా మార్చి దాని చుట్టూతా చర్చ జరగకుండా కేవలం జిఎస్టిలో హెచ్చు తగ్గుల గురించి చర్చలు చేస్తే, నేను ఇందాక అన్నట్టు వ్యవసాయ రంగంలో ఉత్పత్తుల ధరల గురించి మాట్లాడకుండా, దానికి చట్టబద్ధత కల్పించకుండా, వీళ్ళకి ఎంఆర్పీలు డిసైడ్ చేసినట్టు పంటల ఉత్పత్తులకి ఎంఆర్పీలు డిసైడ్ చేయకుండా, ఎంఆర్పీలకు చట్టబద్ధత కల్పించకుండా దాన్ని పక్కన పెట్టేసి 80% నష్టపోతున్న విషయాల్ని ఏదో 10%, 5% చుట్టూతా చర్చలు తిప్పడం ఏదైతే ఉందో అది మోడీ ప్రభుత్వం చేసేటువంటిది, ఆ ట్రాప్ లో పడేవాళ్ళు చేసేటువంటి చర్చ అని నా అభిప్రాయం. జనరిక్స్ బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయి దానికి నా సైడ్ ఆన్సర్ ఏంటంటే, క్రిటికల్ డిసీజెస్ లో జనరిక్ 1% కూడా పనిచేయదండి. మేబీ సార్ యొక్క జీవన విధానం, ఆయన తీసుకునే ఫుడ్ వలన అవి దానికి ఏమండి మా ఇంట్లో క్యాన్సర్ పేషెంట్స్ ఉన్నారు, వాళ్ళకి కూడా మేము జనరిక్ నుంచి మందులు తెచ్చుకొని వాడుతున్నాం, ఇబ్బంది ఏం లేదు. గవర్నమెంట్ జనరిక్ కూడా ఉన్నాయి సార్ మార్కెట్ లో. అయితే ఇప్పుడు మనం ఐసీయూలో జాయిన్ అయినప్పుడు మీరు ఊరికినే జనరిక్ వాడితే మనుషులే పోతారనే ప్రచారం మీరు ఇండస్ట్రీ చేయకండి దయచేసి, ఎందుకంటే అది అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. జనరిక్ లో చాలా మంది వాడుకుంటున్నారు, పేదలు వాడుకుంటున్నారు, మేము వాడుకుంటున్నాం. మాలాంటి వాళ్ళందరికీ అది ఉపయోగపడేటువంటి మందు. మీరు అనవసరమైనటువంటి దుష్ప్రచారం చేయకండి వాటి మీద. ఇది దుష్ప్రచారం అనేది లైఫ్ క్రిటికల్ డిసీజెస్ లో ఎవ్వరు కూడా గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళు కూడా జనరిక్ కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే వెంటిలేటర్ మీద పెట్టి వారం రోజులకి వాళ్ళకి అటెండెన్స్ చూపించకుండా 10 లక్షలు బిల్ వేసి పంపిన కేసులు మాకు తెలుసండి. నువ్వు వాళ్ళ మోసాల గురించి మాట్లాడండి, కానీ జనరిక్ గురించి మనుషులే ఉండరని ఎందుకు మాట్లాడతారు మీరు? ఈ చర్చ దేనికి దారి తీయాలి? జనరిక్ మీద చర్చ కాదు ఇది జిఎస్టి మీద, ధరల మీద చర్చ. అదే సార్, జిఎస్టి కూడా మీరు అనేది ₹1,00,000 బిల్లు మీద కంట్రోల్ లేదు. ఏ గవర్నమెంట్ ఏ స్టేట్ లోనూ కంట్రోల్ లేదు, దాన్ని ప్రశ్నిస్తున్న గవర్నమెంటే లేదు. ప్రతి సామాన్యుడు దోపిడీ చేయబడుతున్నాడు హాస్పిటల్, కార్పొరేట్ హాస్పిటల్. అది మాట్లాడుకుంటే ఎక్కువ ఉపయోగం ఈ చర్చలో, అది మాట్లాడితే ఎక్కువ ఉపయోగం ఈ చర్చలో. అనేది జనరిక్ అనేది మన ఐటమ్ కాదు, మన సబ్జెక్ట్ కాదు. అది తీసి పక్కన పెట్టండి. వాడేవాళ్ళు వాళ్ళు వాడతారు, వాళ్ళ యొక్క కాన్ఫిడెన్స్, వాళ్ళ ధైర్యానికి మనం ఏం కాదనలేము. అయితే సార్ చెప్పినట్టుగా కార్పొరేట్ హాస్పిటల్లో బిల్లింగ్స్ విధానం మీద, రూమ్ చార్జెస్ మీద, ఐసీయూ చార్జెస్ మీద ఈ జిఎస్టి యొక్క డిఫరెన్స్ కనిపిస్తుంది. కానీ ఆ రేట్ల యొక్క ఇంప్లిమెంటేషన్ ఏదైతే ఒక ప్రాక్టీస్ చేస్తున్నాయో కార్పొరేట్ హాస్పిటల్లో, వాటి యొక్క నియంత్రణ సెంట్రల్ గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు, స్టేట్ గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు. సామాన్యుడు గవర్నమెంట్ ఎంప్లాయ్ కానీ, ప్రైవేట్ ఎంప్లాయ్ కానీ, ఎనీ బిజినెస్ మ్యాన్ అడ్మిట్ అయినప్పుడు, ఎండ్ ఆఫ్ ది డే డిశ్చార్జ్ అవుతున్నప్పుడు చేతిలో ఒక బిల్ పెడతారండి, 5 లక్షలు, 40 లక్షలు, 50 లక్షలు. ఆ బ్రేకప్ లో ఇది ఏ విధంగా మీరు ఛార్జ్ చేశారు అంటే, దానికి ఎలాంటి రేషనాలిటీ, సబ్స్టాన్షియల్ ఒక ఎవిడెన్స్ కానీ, ఒక సర్క్యులర్ కానీ ఏం లేదు. ఇట్స్ యాజమాన్యం, మై మేనేజ్మెంట్ డెసిషన్ అంతే. ఒకడు 9,000 వేస్తాడు ఐసీయూ ఛార్జ్ పర్ డే. 9,000 హూ హస్ డిసైడెడ్ దిస్ 9,000 పర్ డే ఇన్ ఐసీయూ సెట్టింగ్స్ అని అడిగితే ఇట్స్ అ మేనేజ్మెంట్ డెసిషన్. ఆ మేనేజ్మెంట్ యొక్క దోపిడీని అరికట్టే ఈ ఏదైతే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కానివ్వండి, డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కానివ్వండి, మీ ఇతర హెల్త్ మినిస్టర్ సంబంధించిన పోర్ట్ఫోలియో కానివ్వండి, ఎవ్వరు కూడా పీరియాడికల్ ఇన్స్పెక్షన్ కానీ, పీరియాడికల్ రైట్స్ కానీ, చెకింగ్ కానీ, ఒక ధరల పట్టిక డిస్ప్లే ఒకప్పుడు 2 సంవత్సరాలకు ఒకసారి, 3 సంవత్సరాలకు ఒకసారి స్టేట్ గవర్నమెంట్స్ అన్ని హాస్పిటల్స్, ఆల్ కార్పొరేట్ హాస్పిటల్స్ మస్ట్ డిస్ప్లే ది ప్రైస్
display board in the beginning of the entrance of the hospital. How many hospitals are practicing that? No one. అది మాట్లాడు. కాబట్టి ఇది జిఎస్టి కనిపిస్తుంది, ఈ డిఫరెన్స్ కనిపిస్తుంది. వినాయక్ రెడ్డి గారు చెప్పండి. రాష్ట్ర ప్రభుత్వం అయినా కేంద్ర ప్రభుత్వం అయినా ప్రతి వ్యవస్థ మీద నియంత్రణ ఉన్నప్పుడు మాత్రమే ధరలు అదుపులో ఉండటానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఇటు విద్య మీద కానీ వైద్యం మీద కానీ వాళ్ళకి హక్కు లేదంటే ఇప్పుడు హైదరాబాద్ లో ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు జిఎస్టీ తగ్గించారు, జిఎస్టీ కంటే కూడా రేపు జిఎస్టీ తగ్గించిన దానికంటే ఎవ్రీ ఇయర్ వాళ్ళు 15% 20% పెంచిపోతున్నారు స్కూల్స్లలో. ఈవెన్ ఇవాళ మొన్న హిందూలో వచ్చిన రిపోర్టు ప్రకారం మీరు చూసినట్లయితే దరిదాపు మధ్యతరగతి లోయర్ మధ్యతరగతి ప్రైవేట్ స్కూల్స్ పోయి 80% ఆఫ్ ఇన్కమ్ దే ఆర్ స్పెండింగ్ ఆన్ ఓన్లీ ఎడ్యుకేషన్. 2-3 పిల్లలు ఉంటాయి. ఇప్పుడు ప్రభుత్వం యొక్క నియంత్రణ లేకుండా ఉండి అంటే దీంట్లో ఏ రాజకీయ దగ్గర పెట్టుకోండి, మీ వాయిస్ తక్కువ వస్తుంది. వినాయక్ రెడ్డి గారు వాయిస్ స్లోగా వస్తుంది. దగ్గరికి పెట్టు. ఇప్పుడు ఇప్పుడు మనం ఏ రాజకీయ పార్టీ అని కానివ్వండి, అది ఏ పార్టీ అని కానీ ఇప్పుడు తెలంగాణ తీసుకోండి, తెలంగాణ వచ్చిన తర్వాత 2 కాదు 3 గవర్నమెంట్ ఇంకో గవర్నమెంట్ రావచ్చు, కానీ ఎవరు కూడా కార్పొరేట్ స్కూల్స్ అని కనీసం వాటిని అదుపులో ఉంచే ప్రయత్నం చేయట్లేదు. ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత ప్రైవేట్ స్కూల్స్ లో విద్యార్థుల సంఖ్య పెరుగుతుంది, గవర్నమెంట్ విద్యార్థుల సంఖ్య తగ్గుతుంది. ఇప్పుడు మీరు కార్పొరేట్ స్కూల్స్ లో కాకపోయినట్లయితే దాదాపు 10 నుంచి 12 లక్షల ఫీజు వరకు కూడా ఉన్న స్కూల్స్ ఉన్నాయి. మీరు పుస్తకాల వల్ల తగ్గించారా కాదు, కనీసం ప్రైవేట్ స్కూల్స్ మీద మీ నియంత్రణ లేదు. నియంత్రణ చేయడానికి సాహసం కూడా చేయట్లేదు. ఎందుకంటే ఇవన్నీ కూడా ఏదో ఒక రాజకీయ నాయకులు వెనక ఉండి నడిపిస్తున్న సంస్థలు కాబట్టి ఇప్పుడు మన ఇక పేరు చెప్పడానికైతే పెద్ద నాకేం ఇబ్బంది లేదు, కానీ సరి అయింది కాదు. అన్ని విద్యా వ్యవస్థ వల్ల రాజకీయ నాయకులు చెప్పులో ఉన్నాయి. అందువల్ల ఏమవుతుంది, ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయనుకోండి, దాన్ని ఏం చేస్తున్నారు, ఫీజు రెగ్యులేషన్ కమిటీ అని వాళ్ళు ఏం చెప్పి పిలుస్తున్నారు. అదే స్కూల్స్కి వచ్చే వరకు కూడా ఇప్పుడు ముఖ్యంగా ఇంటర్మీడియట్ కాలేజ్ కాక చూసినట్లయితే కార్పొరేషన్ అనేది వాళ్ళ అదుపు ఆజ్ఞల్లో మొత్తం ఇంటర్మీడియట్ బోర్డు కూడా వాళ్ళ చేతుల్లో ఉంది. అందువల్ల గవర్నమెంట్ వాళ్ళ నియంత్రించకుండా మీరు ఏదో ఉపశమనంగా జిఎస్టీ తగ్గించడం వల్ల ఉపయోగం లేదు. రవి గారు ఇందాక మీరు రైతు సమస్యల్ని అంటే జిఎస్టీ వల్ల ఇంకొక పాయింట్ మీరు రైజ్ చేస్తా ఉన్నారు. ఈ రైతు సమస్యలు అంటే దానివల్ల ఉపయోగం లేదు అనేది మీ భావన, అసలు చెప్పండి. కాదండి ఇప్పుడు రైతు ఎదుర్కొంటున్న ప్రత్యేక సమస్య ఏంటంటే రైతుల్లో 80% హోల్సేల్ గా వాళ్ళ ఉత్పత్తిని అమ్మేస్తారండి. వాళ్ళు ఏమి జిఎస్టీ నిర్ణయించి దాని ప్రకారం అమ్మరు. రిటైలర్స్ ఏం చేస్తారంటే వాళ్ళ కంపెనీలు కొని ప్రాసెస్ చేసి ప్యాక్ చేసి 2 కిలోలు కిలో ప్యాకెట్లు 5 కిలోల ప్యాకెట్ల దాకానో 20 కిలోల దాకానో చేస్తారు. వాటి మీద జిఎస్టీ మళ్ళీ ప్రజలకి ట్రాన్స్ఫర్ చేస్తారు, వినియోగదారులకి. అంటే రైతు తన ఉత్పత్తి మీద తనేమి జిఎస్టీని కట్టలే, కానీ తను కొనుక్కునే ఇన్పుట్స్ ఏవైతే ఉన్నాయో దాని మీద జిఎస్టీ ఉంది. ఆ జిఎస్టీ కడుతూ కొనుక్కుంటున్న ఉత్పత్తులకి అసలు మిషన్స్, ముఖ్యంగా మెషినరీలో ఏటికి కూడా ఉత్పత్తి ఖర్చుల లెక్కింపులో భాగస్వామ్యం చేయరు, వాటిని అసలు విలువ వేయరు. దానివల్ల ఏమవుతుందంటే జిఎస్టీ కట్టి మిషన్లు కొంటాడు, కానీ ఆ మిషన్ విలువ ఉత్పత్తి విలువలో కలవదు. ఆ ఉత్పత్తి విలువలో కలవకపోవడం వల్ల, ఉత్పత్తి ఖర్చులో కలవకపోవడం వల్ల ఎంఎస్పిలోకి అది రాదు, అది ఎక్కువ నష్టం జరుగుతున్నది. రెండోది ఏంటో తెలుసా మీకు, ఇన్పుట్స్ కాస్ట్ కి రైతులు కడతారు, అన్ని కొంటారు, కానీ విత్తనాల కంపెనీలు తామమ్మే విత్తనాల మీద సంపాదించినటువంటి ఆదాయాన్ని పన్ను లేదండి, ఆదాయ పన్ను మినహాయింపు. మొత్తంగా అసలు విత్తనాల కంపెనీలు 100 కోట్ల రూపాయల ఆదాయ పన్ను మినహాయింపు పొందుతున్నాయి. ఎందుకంటే అది వ్యవసాయ ఉత్పత్తిగా వాళ్ళు లెక్కల్లో చూపించి ఆదాయ పన్ను కట్టరు. రెండోది 30% కార్పొరేట్ ట్యాక్స్ ఉన్నదాన్ని కంపెనీల యొక్క లాభాలను పెంచడానికి 22-23%కి తగ్గించింది కేంద్ర ప్రభుత్వం. కానీ జిఎస్టీ నిజంగా పేదలైనటువంటి చేనేత కార్మికులు కావచ్చు, బీడీ కార్మికులు కావచ్చు, లేదా రైతులు కావచ్చు, వాళ్ళ మీద వాళ్ళు 80% జనాభా వాళ్ళు
వాళ్ళ మీద అసలు జిఎస్టీని ఎందుకు వేయాలి? నువ్వు కార్పొరేట్ ట్యాక్సులు తగ్గిస్తావు, నువ్వేమో పెట్రోల్ డీజిల్ మీద కనీసంగా కూడా ట్యాక్సులు ఇష్టం వచ్చినట్టు వాడేస్తావు, జిఎస్టీ పరిధిలోకి తేవు. కానీ రైతుల మీద వేసే జిఎస్టీని మాత్రం అందరికీ కామన్ గా, హైదరాబాద్ లో కూర్చున్నాడికినో గ్రామంలో కూర్చున్నాడికి కదా కామన్ గా కూర్చునేటువంటి వసూలు చేసేటువంటి ఇది. చేనేత మీద ఎంత హాస్యాస్పదంగా పెట్టారంటే 1000 రూపాయల లోపు చేనేత బట్టలకు 5% తెచ్చారు. కానీ ఆ 1000 రూపాయల కంటే విలువైన బట్టలు కనుక ఒకవేళ చేనేత అయితే మళ్ళీ 18% ఉంది. అంటే దాని అర్థం ఏంటి అంటే నువ్వు 1000 రూపాయలు అసలు చేనేత బట్టలు ఏమొస్తాయి అంటే నువ్వు ఒకవేళ 2000 రూపాయలు 3000 రూపాయలు చేనేత బట్టలు. అందుకని చేనేత కార్మికులు ఏం అడుగుతున్నారు, మేము చచ్చిపోతున్నాం ఈ ట్యాక్స్ వల్ల, చేనేత బట్టల మీద జిఎస్టీ తీసేసి మేము కొంత అమ్ముకోగలుగుతాం మార్కెట్ లో అనేటువంటిది వాళ్ళు అడుగుతున్నారు. అంటే బీడీ కార్మికులు ఏం అడుగుతున్నారు, 10 లక్షల మంది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు, బీడీల మీద జిఎస్టీ వేస్తే మా జీవనోపాధులన్నీ దెబ్బతింటున్నాయి అనేది. పొగాకు ఉత్పత్తుల వల్ల నష్టాలు ఇవన్నీ ఎట్లాగో చర్చలో ఉన్నాయి, కానీ జిఎస్టీ వల్ల కూడా ఇండస్ట్రీ నాశనం అయిపోతుంది. నువ్వు సేల్స్ ట్యాక్స్ ఉంది, వాళ్ళ ఎక్సైజ్ ట్యాక్స్ ఉంది, వీటిల్లో 100 కోట్ల రూపాయలు జనం మీద మళ్ళీ బాధేస్తున్నారు. ఓన్లీ జిఎస్టీనే కాకుండా జిఎస్టీ మిగతా ప్రొడక్ట్స్ ఉంది, లిక్కర్ మీద ఎక్సైజ్ ట్యాక్స్ ఉంది, పెట్రోల్ డీజిల్ మీద సేల్స్ ట్యాక్స్ ఉంది. జనం అందరం కలిసి ఒక 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పన్నులు కడతా ఉంటే రాష్ట్ర ప్రభుత్వానికి నేరుగా 80% జనాభాకు వచ్చే బడ్జెట్ ఎంత అండి? దాంట్లో 40% 50% వస్తుంది. అంటే ఎవరి పన్నులతో ఎవరు బతుకుతున్నారు? ఇది ఎవరి మీద భారం మోపి ఎవరికి కట్టబెడుతున్నారు అనేది కదా ప్రశ్న. ఓకే సార్. సుందరయ్య గారు, ఒకసారి ఇప్పుడు హెల్త్ పాలసీల గురించి చెప్పండి. హెల్త్ పాలసీలు జీరో ట్యాక్స్ కి తీసుకురావటం వల్ల బెనిఫిట్ ఉంటుందా? అందరూ కూడా మధ్యతరగతి వాళ్ళంతా కూడా ఇప్పుడు దాని మీద అవేర్నెస్ తీసుకురావాల్సిన అవసరం ఉందా? హెల్త్ పాలసీల మీద జీరో జిఎస్టీ అనేది అంత పెద్ద రిలీఫ్ ఇచ్చే పాయింట్ కాదండి. ఎందుకంటే మన సగటున భారతదేశంలో స్వయంగా హెల్త్ పాలసీ తీసుకునే పాపులేషన్ చాలా తక్కువ. ఇప్పుడు ఎవరో ఉద్యోగం చేస్తున్నారు ప్రైవేట్ సెగ్మెంట్ లో, ఆ యాజమాన్యం కల్పిస్తున్న ఇన్సూరెన్స్ కానివ్వండి, సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి సహజంగానే ఆ ఆర్గనైజేషన్లు హెల్త్ పాలసీలు క్రియేట్ చేస్తే, ఇప్పుడు ఇండివిజువల్ గా స్వయంగా తీసుకునే వాడికి సంవత్సరానికి 20,000 రూపాయలు 30 రూపాయలు ప్రీమియం కట్టేవాడికి 5%, 2%, 3% అంత పెద్ద రిలీఫ్ నిచ్చే అంశం కాదండి. ఎందుకంటే దాని మీద అసలు హెల్త్ పాలసీ తీసుకోవాలనే అంశం మీదే ప్రచారం ఎక్కువ కల్పించాలి. 0% జిఎస్టీ ఉంది అనే ప్రచారం కంటే కూడా హెల్త్ పాలసీ తీసుకోండి అనే దాని మీద ఎక్కువ ఉపయోగం కలుగుతుంది ప్రజానీకానికి. ఎందుకంటే ఈ కార్పొరేట్ దోపిడీల నుంచి బయటపడాలి, ఆర్థిక భారం నుంచి కొంతన్నా తప్పించుకోవాలంటే హెల్త్ పాలసీ ఒకటే దానికి ఒక మార్గం. సో దాంట్లో వీళ్ళు వేసే 5%, ఇప్పుడు ఒకవేళ హెల్త్ పాలసీ మీద 0% జిఎస్టీ అన్నారు, వేస్తే 5% వేస్తుండొచ్చు. 5 కంటే ఎక్కువ లేదు కదా. సో అదేమీ లగ్జరీస్ 40% వేయడానికి స్కోప్ లేదు. సో ఈ 5% ఇంప్లిమెంటేషన్ చేసినా కూడా అది అంత పెద్ద డిస్కసింగ్ అండ్ పెయిన్ఫుల్ పాయింట్ కానే కావు. సో మెయిన్ మన గవర్నమెంట్ కల్పించాల్సింది ఏంటంటే పాలసీల యొక్క హెల్త్ పాలసీల యొక్క ప్రీమియము, దాని యొక్క ఆ బాధితుడు హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు త్వరితగతిన డిస్బర్స్మెంట్స్ అప్రూవల్స్ కి వాళ్ళు మోకాలడ్డకుండా అనేక కారణాలతోటి డిక్లైన్ చేసిన కేసెస్ ఇండియాలో ఎక్కువ రిజిస్టర్ అవుతుంది. ఈ ఐఆర్డిఏ ఎలాంటి ఒక నామకి వాస్తే ప్రజలకు భరోసా కోసం ఐఆర్డిఏ ఉంది, మీరే సెక్యూర్డ్ గా మీరు ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకోండి అని అనడానికే తప్ప ఒక్క కన్సూమర్ కు బాధితుడికి న్యాయం చేకూర్చిన దాఖలాలు మనం మీడియాలో కానీ పేపర్లో కానీ ఎక్కడ కనపడవండి. అనేక మంది రోజు డే టు డే లైఫ్ లో హాస్పిటల్స్ లో డిక్లైన్ అయిన ఈ 50% మనం ఎదుర్కొంటున్నాం. మేము ఈ డిసీజ్ కవర్ చేయము, ఆ డిసీజ్ కవర్ చేయము, మాకు చార్జ్ షీట్ లో డిశ్చార్జ్ సమయం ఇది లేదు. ఇవి ఈ ఇన్సూరెన్స్ కంపెనీలు ఆడుతున్న దొంగ నాటకాలు ఇవి. అయితే ఒక ట్రస్ట్ వర్తి ఒక నమ్మకమైన పాలసీలను ఎన్నుకోవడం కూడా ఒక తెలివైన ఒక విధానం చేయాల్సిన పరిస్థితులు ఈరోజు సమాజంలో ఈ హెల్త్ పాలసీల పట్ల చాలా జాగరూకతతో ఉండి తీసుకోవాల్సి వస్తుంది. ఏవంటే అవి పాలసీలు తీసుకుంటే వాళ్ళు చాలా కన్నింగ్ అండ్ చీటింగ్ యాటిట్యూడ్ తోటి పేషెంట్స్ ని డీల్ చేస్తుంది. సో 0% జిఎస్టీ ఆన్ ద హెల్త్ పాలసీ ఇస్ నాట్ ఏ బిగ్ థింగ్. ఇట్స్ నాట్ ఏ బిగ్ థింగ్. ఇప్పుడు వినాయక్ చివరిగా చెప్పండి. వినాయక్ మీరు చెప్పండి, రవి గారు ఏం చెప్తున్నారు?
అంటే నేను కోరుతున్నది ఏంటంటే, మనం ప్రధానంగా మేము ప్రజలతో పనిచేస్తున్న సంఘాలుగా మేము కోరుతున్నది ఏంటంటే, విద్య, వైద్యం ఈ రెండు ఖచ్చితంగా ప్రభుత్వ రంగంలో ఉండి ఉచితంగా ప్రజలకు అందించగలిగితే, లేదు లిక్కర్ లాంటి వాటి మీద ఎక్సైజ్ పన్నులు వసూలు చేసుకోవడానికి ఎగబడకుండా ప్రభుత్వాలు కంట్రోల్లో ఉండగలిగితే, మూడవది పెట్రోల్, డీజిల్ లాంటివి అంతర్జాతీయ మార్కెట్ ధరలకు అనుగుణంగా ఇక్కడ ధరలు తగ్గించగలిగితే, నువ్వు జిఎస్టీలో ఇచ్చే మినహాయింపులు ఎక్కువ కాదండి, 5%, 3% జనం కట్టడానికి అప్పుడు సిద్ధపడతారు. నువ్వు అవన్నిట్లో బాగా దోచేసుకొని ఇక్కడ నేను ఒక 5,000 రూపాయలు నీకు కన్సెషన్ ఇస్తున్నాను అని చెప్పడం ఏదైతే ఉందో అది అసలు మోసపూరితమైనటువంటి వ్యవహారం. అందుకని ప్రభుత్వాలు బడ్జెట్లలో ఎక్కడ డబ్బులు పెట్టాలి అనేటువంటిది ప్రాధాన్యత నిర్ణయించుకొని ప్రజల మీద భారం పడే ప్రతి అంశంలోనూ ప్రభుత్వాలు కనుక సబ్సిడైజ్ చేసి రేట్లు ఇవ్వగలిగినా లేదా ఉచితంగా ఇవ్వగలిగినా ప్రజలు బతుకుతారండి. నేను ఒక ఉదాహరణ చెప్పి ముగిస్తా. ఇథనాల్ కంపెనీలు రాష్ట్రంలో రాబోతున్నాయి, దేశం అంతటా ఏర్పడుతున్నాయి. వాళ్ళకి బియ్యం 39 రూపాయలు ఉన్నటువంటి FCI బియ్యాన్ని 22 రూపాయలకి సబ్సిడీ మీద ఇస్తున్నారండి ఆ కంపెనీ. నేను ఇందాక ఒక క్యాల్కులేషన్ చేస్తే ఒక రోజు 2 లక్షల లీటర్ల ఇథనాల్ తయారు చేసే కంపెనీకి అందుతున్నటువంటి సబ్సిడీ 90 లక్షల రూపాయలు ప్రతిరోజు, అంటే సుమారుగా 1 కోటి రూపాయలు. ఒక 300 రోజులు ఆ ప్లాంట్ నడిస్తే ఆ ప్లాంట్ కి అందే సబ్సిడీ కేవలం బియ్యం మీద దాదాపు 250 కోట్ల రూపాయలు. అంటే నువ్వు ఎక్కడో ఇండస్ట్రీస్ కి సబ్సిడీలు చేయడానికి 100 కోట్లు ఇస్తూ జనం మీద మాత్రం భారం దించడానికి ఇంత హైప్ క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం లేదేమో అనేది అనిపిస్తుంది. అదే ఇప్పటికైనా తగ్గించారు అనేది అయితే ఒక విపక్షాల నుంచి కూడా వినిపిస్తుంది. చివరిగా చెప్పండి. ప్రాబ్లం అదేనండి, ఒకటే తగ్గించారు కానీ ఇందాక వినాయక్ రెడ్డి గారు అన్నది క్లియర్. అది ట్రాన్స్ఫర్ అవుతుందా ప్రజలకి? ఆ తగ్గించిన భారం ట్రాన్స్ఫర్ అవుతుందా? ఇది కీలకమైంది. ఎవరు మానిటర్ చేస్తారు, ఎవరు దాన్ని స్టడీ చేస్తారు, నిజంగా ట్రాన్స్ఫర్ అయిందో లేదో ఎవరు పరిశీలిస్తారు, ఇది బిగ్ క్వశ్చన్. థ్యాంక్ యూ వినాయక్ రెడ్డి గారు, తర్వాత కనగంటి రవి గారు, సుందరయ్య గారు. ఈ మొత్తం కూడా ఇప్పుడు జిఎస్టిని మొత్తం కూడా 2 స్లాబ్లే తీసుకురావటం అనేది అందరూ కూడా హర్షిస్తున్న విషయం అయినప్పటికీ కూడా అది పూర్తి స్థాయిలో సామాన్యుల దగ్గరికి చేరాలనేది అందరూ కూడా కోరుకుంటున్న విషయం. ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు అందరికీ. థ్యాంక్ యూ అండి.